हरिः ॐ शुक्लाम्भरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गोविन्दाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो कृष्णप्रचोदयात्। ఓం సివిఆర్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. విశేషమైన కార్యక్రమంలో భాగంగా మహాలయ అమావాస్య యొక్క విశిష్టత, భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి యొక్క 15 రోజుల యొక్క విశిష్టత గురించి ఈ ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో మహాలయ అమావాస్య విశిష్టత అనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియపరచుదామని, పరమాత్మ అయినటువంటి యొక్క విష్ణుమూర్తి ఒకానొక సందర్భంలో మానవులు పడేటువంటి యొక్క సుఖ దుఃఖాలు, అలాగే స్వర్గాది నరకములు, పాప పుణ్యములు, వీటన్నిటి గురించి కూడాను గరుత్మంతుడు విష్ణుమూర్తిని ప్రశ్నారూపకంగా అడుగ్గా ఆ విష్ణుమూర్తి ఈ మానవులు పడేటువంటి యొక్క చేసేటువంటి యొక్క పాపపుణ్యములు, సుఖదుఖాలు, స్వర్గ నరకాలు, వీటన్నిటి గురించి కూడా పూర్తి వివరణతో ఆ గరుత్మంతుడికి చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి దాన్ని నైమిసారణ్యం అనేటువంటి యొక్క ప్రాంతంలో వేదవ్యాస భగవానుడు 18 పురాణాల్లో ఒకటైనటువంటి గరుడ పురాణంలో ఈ మహాలయ యొక్క విశిష్టత, మహాలయ అమావాస్య యొక్క విశిష్టత అంటే చనిపోయినటువంటి వారికి వారి వారసులైనటువంటి వారు ఏ విధంగా శాస్త్రకారంగా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి యొక్క వివరణే. ఈ వివరణ పూర్తిగా కూడాను గరుడ పురాణంలో చెప్పబడినటువంటి యొక్క వివరణగా ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత, ఈ 15 రోజుల యొక్క విశిష్టత ఏమిటి, ఈ 15 రోజుల్లో మనం చేయవలసినటువంటి ఏమిటి, అదే కాకుండా 15వ రోజైనటువంటి అమావాస్య రోజున చేయవలసినటువంటి విధి ఏంటి, దాని యొక్క ఈ 15 రోజుల యొక్క విశిష్టత ఏంటి అసలు, అదే కాకుండా అమావాస్యకి అంత విశిష్టత ఎందుకు కలిగింది ఈ 12 నెలల్లో, అమావాస్యలకే కాకుండా 12 నెలల్లో వచ్చేటువంటి యొక్క ప్రతి అమావాస్య కాకుండా భాద్రపద మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్యకి ఇంత విశిష్టత కలవడానికి కారణం అనేటువంటిది ఈ యొక్క మహాలయ అమావాస్య అనేటువంటి యొక్క దీనిలో ఈ భాగంగా మనం చెప్పుకుందాం. 18 పురాణాలైనటువంటి ఒకానొక మహాపురాణమైనటువంటి యొక్క గరుడ పురాణంలో ఈ విశేషం అంతా కూడా చెప్పబడింది. పురాణము అంటే 5 లక్షణములు కలిగి ఉండాలి అన్నాడు శాస్త్రం. పురాణం, సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుచరితము, మన్వంతరము, ఈ 5 కలిగి ఉన్నటువంటివి మాత్రమే పురాణము అని చెప్పబడుతుంది. పురాణం యొక్క లక్షణం అది. సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుచరితము, మన్వంతరం అంటే వారి యొక్క పుట్టుపూర్వోత్తర వారి యొక్క వంశం, ఆ యొక్క వంశ చరిత్ర ఏ విధంగా ఉంది, ఏ మన్వంతరంలో జరిగింది ఈ యొక్క విశేషం అనేటువంటిది అన్నీ కూడా వివరించి ఉన్నటువంటి లక్షణాలతో కలిగినటువంటిదే పురాణం. అలాంటి 18 పురాణాల్లో ఒకానొక పురాణమైనటువంటి మానవుల యొక్క స్వర్గ నరకాల గురించి, తర్వాత వీరు చేసేటువంటి పాపపుణ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది స్వర్గము నరకము అనేటువంటిది. ఈ రెండింటి యొక్క వివరణ, తర్వాత సుఖ దుఃఖాలు కూడా వీళ్ళు చేసేటువంటి పాపపుణ్యాల వల్లనే సుఖము దుఃఖము అనేటువంటిది మానవుడికి సంప్రాప్తిస్తుందని ఈ విశేషంగా చెబుతూ ఆ గరుత్మంతుడు అడిగాడట, అయ్యా మానవులందరూ అందరూ కూడా ఒక రకంగా ఉండరు కదా, అందరి బాధలు కూడా ఒక రకంగా ఉండవు కదా, అందరి యొక్క సుఖ సంతోషాలు కూడా ఒక రకంగా ఉండవు కదా, వారు చేసేటువంటి యొక్క పాపపుణ్యాలు కూడా అందరివి ఒక రకంగా ఉండవు కదా, రకరకాలైనటువంటి యొక్క స్థితుల్లో రకరకాలైనటువంటి యొక్క విశేషాల్లో రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు ఈ మానవులు. ఈ ప్రవర్తన తగ్గట్టుగా పూర్వక్రియ ఉత్తరక్రియ అంటే ఈ సంస్కారాలు మానవుడికి చేయవలసినటువంటి సంస్కారాలు 16 సంస్కారాలు ఉంటాయి. 16 సంస్కారాలలో 15 సంస్కారాలు కూడాను పుట్టిన దగ్గర నుంచి మరుభూమికి అంటే చనిపోయేంత వరకు జరిగేటువంటి సంస్కారాలు 15 సంస్కారాలు. ఈ 15 సంస్కారాల్లో నాభిచ్ఛేదం దగ్గర నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే
నామకరణము, దుగ్ధప్రాసనము, దుగ్ధప్రాసనము అంటే పాలు తాగటం, దుగ్ధప్రాసనము, అన్నప్రాసనము, కేశఖండనము, తర్వాత బ్రాహ్మణాది వర్ణాల్లో ఉపనయనాది సంస్కారాలు, తదనంతరం కొన్ని కొన్ని సంస్కారాలు జరుగుతుంటాయి. ఆ క్రమంలో వివాహం అనేటువంటిది కూడా ఒక సంస్కారం, వివాహ సంస్కారం. ఇలాంటి 15 సంస్కారాలు చనిపోయేదానికన్నా ముందుగా జరుగుతాయి ప్రతి మానవుడికి కూడా. అంతిమమైనటువంటి సంస్కారము చనిపోయిన తర్వాత చేసేటువంటిది అంతిమ సంస్కారం అంటారు. ఈ అంతిమ సంస్కారంలో అంతిమ సంస్కారం అనేటువంటిది శాస్త్ర ప్రకారంగా శాస్త్రం ఏ విధంగా నిర్ణయించిందో ఆ విధంగా చేయకపోయినట్లయితే ఆ యొక్క చనిపోయినటువంటి జీవికి ప్రేతజన్మ అంటూ వస్తుంటుంది అని. తర్వాత అట్లాగే ఈ యొక్క అంతిమ సంస్కారంలో ఉపయోగించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో నువ్వులు, దర్భలు, తులసి దళాలు, వీటవన్నీ కూడాను ఈ 3 కూడా విష్ణుమూర్తి నుంచి ఆవిర్భవించినవే. కాబట్టి ఆ యొక్క అంతిమ సంస్కారంలో ఆ విష్ణుమూర్తి యొక్క నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వస్తువులు అతి పవిత్రమైనటువంటివి. కాబట్టి అతి పవిత్రమైనటువంటి వస్తువుల్ని ఆ యొక్క సంస్కారంలో వాడుతుంటారు. అదే కాకుండా ఈ స్థూల శరీరం అనేటువంటిది ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ దగ్ధం కావటమో పూడ్చిపెట్టడం జరుగుతుంటుందో తర్వాత తదనంతరము సూక్ష్మ శరీరం అనేటువంటిది ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేసేటువంటి సమయంలో అది సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరం తదనంతరం చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ సూక్ష్మ శరీరానికి చేస్తారు. ఈ సూక్ష్మ శరీరానికి కూడాను ఒక రూపం అంటూ ఏర్పాటు చేస్తారు. ఆ రూపం అంటూ ఏర్పాటు చేసి ఆ రూపానికి చేసే విధి ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా చేయవలసిన క్రియలన్నీ చేయటం వల్ల ఆ ప్రయాణం చేస్తున్నటువంటి సూక్ష్మ శరీరానికి ఇవన్నీ కూడా అంది ఆ ప్రయాణం సుఖవంతంగా జరుగుతుందట. ఎంతవరకు వెళ్తుంది ఈ యొక్క సూక్ష్మ శరీరం అని అంటే పితృలోకం వరకు వెళ్తుంది అని. భూలోకం నుండి పితృలోకం వరకు ఉన్నటువంటి యొక్క 80,000 యోజనాలు దూరం ఉంటుంది పితృలోకం ఆ భూలోకం నుంచి. ఈ భూలోకం నుంచి పితృలోకం వరకు వెళ్ళేటువంటి యొక్క ఆ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది సుఖవంతంగా అవుతుంది అని. తర్వాత అదే కాకుండా స్వామి దీని యొక్క విశేషాన్ని చెబుతూ ప్రథమాధ్యాయంలో చక్కగా వివరించారు. ధర్మద్రుడ బద్ధమూలో వేదస్కంద పురాణ శాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి అంటే చివరిలో మధుసూదనుడు అని పిలిచారు స్వామిని. అంటే విష్ణుమూర్తి మధుసూదనుడు ఎలా అయ్యాడు? మధువు అనేటువంటి యొక్క రాక్షసుని సంహరించడం చేత మధుసూదనుడు అనేటువంటి నామకరణం ఆయనకి ఏర్పడింది. పరమాత్మని విష్ణుమూర్తిని 1000 నామాలతో స్తోత్రం చేశారు. 1000 నామాలతో స్తోత్రం చేసినటువంటి నామాల్లో మధుసూదన అనేటువంటి నామం కూడా ఒకటి. ఈ మధుసూదన అనేటువంటి నామం ఎలా విధంగా వచ్చింది అంటే మధువు అనేటువంటి రాక్షసుని సంహరించడం చేత మధుసూదనుడు అయ్యాడు. అట్లాగే ధర్మము ఈ యొక్క భూమి మీద కొన్ని విశేషాలు చెప్పాడు. ధర్మం అనే ఇది ఒక చిట్టయ్య. ఈ యొక్క గరుడ పురాణం అనేటువంటిది ఒక మహావృక్షం అనేటువంటిది. ఈ వృక్షానికి ధర్మం అనేటువంటిది ఒక చెట్టు లాంటిది. తర్వాత స్కందము అనేటువంటిది ఈ చెట్టు యొక్క కొమ్మలు విడి భాగాలు. తర్వాత పురాణం ఈ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పురాణాలు ఏదైతే చెబుతుంటామో మనం ఈ పురాణాలు అనేటువంటి కొమ్మలు. తర్వాత క్రతువులు మనం చేసేటువంటి క్రతువులు ఏదైతే ఉందో శాస్త్ర ప్రకారం చేసేటువంటి క్రతువులు ఏదైతే చేసుకుంటామో ఆ యొక్క క్రతువులు పుష్పాలు అంటే ఆ చెట్టుకి పూసినటువంటి పుష్పాలు. ఆ పుష్పం అయిన తర్వాత అది కాయ అయిన తర్వాత అది పండి ఆ యొక్క ఫలాన్ని మనం కోసుకుంటాం. ఆ ఫలాన్ని కోసుకుని ఆ ఫలాన్ని మనం ఆస్వాదించి ఆ యొక్క ఫలాన్ని యొక్క ఆస్వాదాన్ని మనం మధురంగా ఉన్నది అని అనుకుంటాం. ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అలాంటిది మోక్షం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఫలము అని చెప్పుకుంటుంటాడు, ఫలితం అని. అంటే స్వామివారి యొక్క ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది విశేషం. ఆ ధర్మాన్ని ఆచరించడంలో విశేషమైనటువంటి ఆ ధర్మాన్ని ఆచరించుకుంటూ ఆ పురాణాది శ్రవణాదులు చేస్తూ వేదంలో చెప్పినటువంటి దాని ప్రకారంగా క్రతువులు అంటే యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తూ తర్వాత మోక్షాన్ని చివరిలో యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసిన తర్వాత తత్ఫలితంగా మోక్షాన్ని పొందుతాడు. ఈ మోక్షాన్ని పొందడం అనేటువంటిది ఒక ఫలము.
ఫలితం అనేటువంటిది. అది ఏ విధంగా అనేటువంటిది గరుడ పురాణ ప్రథమాధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చారు చక్కగా. ఏ విధంగా అంటే ఒక చెట్టు, ఆ చెట్టుకి కొమ్మలు, కొమ్మలైన తర్వాత దానికి ఆకులు, ఆకులైన తర్వాత దానికి పువ్వులు, ఆ పువ్వులు పండవుతుంది, కాయ అవుతుంది, కాయ పండవుతుంది. ఆ పండుని ఆస్వాదిస్తాడు ఆ యొక్క ఆ వృక్షాన్ని నాటినటువంటి వాడు. ఎట్లాగో ఈ ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు మోక్షాన్ని ఏ విధంగా పొందుతాడు చివరిలో అనంటే ఆ పురాణంలో చెప్పినటువంటిది, శాస్త్రంలో చెప్పినటువంటి దాని ప్రకారంగా అనుసరించుకుంటూ పోతూ క్రతువులు, స్వామివారి అర్చనాది కార్యక్రమాలు, స్వామివారి యొక్క నామస్మరణలు, స్వామివారు చెప్పినటువంటి యొక్క నదీ స్నానాలు, ఇలాంటివి తీర్థయాత్రలు, దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే చివరిలో మోక్షం లభిస్తుంటే ఆ మోక్షం అనేటువంటిదే చెట్టు వేసినటువంటి వాడు ఫలాన్ని ఎట్లా పొందుతాడో ఈ మోక్షం అనుభవించడం కూడా మానవుడు అలాంటిది అని ప్రథమాధ్యాయంలో పరమాత్మ చెప్పాడట. చెబుతూ 108 దివ్యక్షేత్రాలైనటువంటి యొక్క నైమిసారణ్యం అనేటువంటి దివ్యక్షేత్రంలో వేదవ్యాస భగవానుడు ఈ యొక్క గరుడ పురాణంలో ఇది అంతా కూడా నిక్షిప్తం చేసుకుంటూ వచ్చారట. నిక్షిప్తం చేసుకుంటూ వచ్చి స్వామి ఈ జనన మరణాలన్నీ కూడా జరుగుతుంటుంటాయి. ఈ జనన మరణాలు జరుగుతూ ఉండటం, తర్వాత మరణించినటువంటి వారికి స్వర్గప్రాప్తి కలగటం, కొంతమందికి నరకప్రాప్తి కలగటం, కొంతకాలం స్వర్గంలో ఉండటం, కొంతకాలం నరకంలో ఉండటం, ఇవన్నీ కూడా ఏంటి అని ఆ గర్తమంతుడు అడిగినటువంటి దానికి చెప్పుకుంటూ వచ్చారట. మానవులు చేసేటువంటి ఒక ప్రతిక్రియ కూడాను శ్రవణులు అనేటువంటి వాళ్ళు చూస్తుంటారయ్యా. నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా, సత్కర్మ చేసినా దుష్కర్మ చేసినా, ఈ 2 కర్మలు కూడాను శ్రవణులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ శ్రవణులు అనేటువంటి వారు అదంతా కూడా నువ్వు రాసుకొని ఆ చిత్రగుప్తుడు అనేటువంటి యమధర్మరాజు దగ్గర ఉన్నటువంటి యమలోకంలో ఉన్నటువంటి యొక్క చిత్రగుప్తుడు అనేటువంటి వాడికి అందిస్తారు అని అన్నారు. అన్న తర్వాత ఈ గరుత్మంతుడు అడిగాట, అయ్యా శ్రవణులు అని అంటున్నారు, ఆ శ్రవణులు ఎవరు, ఎవరి యొక్క కుమారులు, ఎవరి యొక్క సంతానం అని అడిగితే ఆ బ్రహ్మ యొక్క కుమారులు శ్రవణులు అని అన్నారు. అయితే అదే కాకుండా ప్రతిరోజు మానవులు చేసేటువంటి కర్మల్ని నలుగురు చూస్తూ ఉంటారట. మొదటివారు ఒకరు శ్రవణులు అనేటువంటి వారు, తర్వాత ధర్మరాజు, తర్వాత చిత్రగుప్తుడు, సూర్యుడు. ఈ నలుగురు కూడాను ప్రతిరోజు కూడా మానవుడు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పాపపుణ్యాలని, ప్రతి సుఖదుఖాలని, వాళ్ళు అనుభవించేటువంటి సుఖదుఖాలని, వాళ్ళు చేసేటువంటి పాపపుణ్య కార్యక్రమాలన్నింటినీ కూడాను వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారట ఈ నలుగురు చూడటమే కాకుండా శ్రవణులు అనేటువంటి వారు వీరిని అంటిపెట్టుకొని ఉండి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిని కూడాను ఆ చిత్రగుప్తుడు అనేటువంటి వాడికి చెబుతారు అని చెప్పగా వాళ్ళు ఆ చిత్రగుప్తుడు చిత్రంగా రాసుకొని, అంటే ఏదైనా ఒక భాషను రాసుకుంటే ఆ భాష తెలిసినటువంటి వాడికి ఆ పుస్తకం దగ్గరకు, ఆ యొక్క కాగితం దగ్గరకు పోగానే అర్థమవుతుంది ఆ యొక్క భాష అనేటువంటిది. కానీ ఆ చిత్రగుప్తుడు రాసేటువంటి యొక్క పాపపుణ్యాల చిట్టా ఏదైతే ఉందో, పాపం చేసినందుకు పుణ్యం చేసినందుకు స్వర్గము నరకము అనేటువంటిది ఎంతకాలం ఉండాలి అనేటువంటి ఒక చిట్టా ఏదైతే ఉందో అది చిత్రంగా రాస్తాడు. ఎవరు చూసినప్పటికీ కూడా ఎవరికి అర్థం కాదు. అది కేవలం ఆ చిత్రగుప్తుడు ఒక్కడికే అర్థమవుతుంది. చిత్రంగా రాస్తాడు, ఎవరికి తెలవకుండా రాస్తాడు. కాబట్టి ఎవరికి అర్థం కాకుండా ఉండేటువంటి ఒక భాషలో ఆయనకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా రాస్తాడు. కాబట్టి ఆయన చిత్రగుప్తుడు అని అన్నాడు. చిత్రమైన గుప్త అంటే విచిత్రంగా రాస్తాడట. ఎవరికి అర్థం కాదు, ఆయన వరకే అర్థమవుతుందట. ఆ యొక్క పాపపుణ్యాల యొక్క చిట్టాల్ని ఆ యమధర్మరాజుకి వినిపిస్తారు అని. తర్వాత చనిపోయినటువంటి వాడు ఉత్తరాది క్రియలు చేసేటప్పుడు కొన్ని దానాలు అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే చనిపోయినటువంటి ప్రతి జీవి కూడాను స్వచ్ఛంద మరణము, ఈ స్వచ్ఛంద మరణాన్నే కోరుకున్నాడు భీష్మ పితామహుడు. దక్షిణాయనంలో చనిపోయారు. దక్షిణాయనంలో చనిపోయినటువంటి యొక్క దక్షిణాయనంలో అంపశయ్య మీద ఒరిగినటువంటి యొక్క భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం, అంటే ఆయనకి స్వతహాగా స్వచ్ఛందంగా చనిపోవాలి అనుకుంటేనే మరణం ఆయన దగ్గరకు వస్తుంది. అష్టవసువుల్లో ఒక వసువు ప్రభాసుడు అనేటువంటి వసువు ఈ విధంగా భీష్మ పితామహుడుగా పుట్టాడు. అలాంటి వసువుకి ఆయన ఉత్తరాయణం వచ్చేంత వరకు ఉందామనుకున్నాడు. అంటే ఉత్తరాయణం అనేటువంటిది అత్యంత పుణ్యమైనటువంటి కాలం అని, ఆ కాలంలో మరణిస్తే కనుక ఉత్తమైనటువంటి లోకాలు కలుగుతాయని, ఉత్తమమైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆ రోజున స్వచ్ఛంద మరణం పొందాడు. కానీ మిగతా మానవులందరికీ కూడా స్వచ్ఛంద మరణం అనేటువంటిది ఎవరికీ సాధ్యపడదు. కానీ మీరు మరణించేటువంటి యొక్క స్వచ్ఛంద మరణం కాకుండా
అపమృత్యువు ప్రతి మనిషికి కూడా మృత్యువు, అపమృత్యువు అని 2 ఉంటాయి. అపమృత్యువు దాటేసుకొని పోతే భగవంతుడు ఇచ్చినటువంటి 100 సంవత్సరాల వరకు వాడు బతుకుతాడు కలియుగంలో. అట్లాగే ఈ అపమృత్యు యొక్క బారి నుండి పడకుండా తప్పించుకున్నటువంటి వాడు పూర్ణ ఆయుష్మంతుడు అని అంటారు. ఈ మరి అపమృత్యువు ఏంటండి అనంటే, ఈ అపమృత్యువు అనేటువంటిది ఒకటి. అదే కాకుండా మృత్యువు యొక్క మరణం కూడా ఈ విధంగా సంభవించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ స్వచ్ఛంద మరణం అంటే వాడి పనులు వాడు చేసుకుంటూ ఏ యొక్క ఆయుధం వల్ల గానీ, ఏ యొక్క క్రిమికీటకాదుల వల్ల గానీ, విష విషపురుగుల చేత గానీ, విష సర్పాల చేత గానీ, ఏ యొక్క ఆయుధాల చేత గానీ మరణించకుండా ఉన్నట్లయితే వాడికి స్వచ్ఛంద మరణం అంటారు. క్రిమికీటకాదుల వల్ల గానీ, విషతుల్యమైనటువంటి క్రిమికీటకాదుల వల్ల గానీ, తర్వాత వాహనాల ప్రమాదాల్లో జరిగినటువంటి ప్రమాదాలు గానీ, లేదా ఏ యొక్క ఆయుధం చేత చంపబడటం గానీ, చెట్టు నుండి వృక్షాల నుండి కింద పడి చనిపోవటం గానీ, ఇలాంటివి ఏదన్నా జరిగినట్లయితే అవి స్వచ్ఛంద మరణం కిందికి రావు అని చెప్పుకుంటొచ్చారు శాస్త్రం. అలాంటి వారికి ప్రేత జన్మ ఎత్తుతారు అని చెప్పుకుంటొచ్చారు. అదే భాగవతంలో పరీక్షిని మహారాజు సర్పద్రష్ట. ఆ సర్పం చేత పడతాడు అనేటువంటి వార్త విన్న తర్వాత ఆయన ప్రపంచం మొత్తం, భూలోకం మొత్తం కూడా అందరు ఋషుల్ని అడిగాడట, స్వామి సర్పం అనేటువంటి ఒక విషమైనటువంటి కీటకం అది, విషం ఒక జంతువు అది, కాబట్టి దాని చేత చనిపోవటం అనేటువంటిది శాస్త్ర విరుద్ధమైనటువంటి మరణం అది. అలాంటి దాని చేత చనిపోయినట్లయితే స్వర్గానికి పోరు వాళ్ళు, కానీ కొంత ప్రేత జన్మ అంటూ ఎత్తుతారు. ఆ యొక్క జన్మ నుండి విముక్తి పొందాలి అంటే ఏంటి ఉపాయం అని అడిగితే అప్పుడు చెప్పారట, భాగవతాన్ని శ్రవణం చేసినట్లయితే. అప్పటికి ఆ పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు మాత్రమే ఉందట మరణానికి సమయం. ఆ 7 రోజుల మరణ సమయంలో ఈ 7 రోజుల్లో భాగవతాన్ని ఆశాంతం చెప్పేవాడు ఎవరు అని పరిశీలన చేశాడు. అప్పుడు సుఖమహర్షి దగ్గరికి వెళ్ళాడు. సుఖమహర్షి దగ్గరికి వెళ్ళి మహర్షి నమస్కారం చేసి, 7 రోజుల్లో ఈ విధంగా నాకు మరణం సంభవిస్తుంది కాబట్టి నాకు ఆ 7 రోజుల్లో భాగవతాన్ని నాకు వినిపించవలసింది, శ్రవణం చేయవలసింది అని అన్నమాట. అంటే భాగవతం అనేటువంటిది మోక్షప్రధానమైనటువంటిది. ఏ విధంగా, ఎందుకని మోక్షప్రధానమైనటువంటిది ఏంటంటే, స్వామివారి యొక్క విష్ణుమూర్తి యొక్క అవతారం యొక్క దశావతారాల కథలు మొత్తం కూడా దాంట్లోనే ఉన్నాయి. స్వామి చేసినటువంటి యొక్క లీలలు మొత్తం కూడా దాంట్లోనే ఉన్నాయి. విష్ణువు యొక్క లీలలు, హరి యొక్క లీలలు, హరి యొక్క చేసినటువంటి అవతారాలు, అవతారాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసినటువంటి యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా స్వామి చేసినటువంటి అన్నీ కూడా భాగవతం ఉంది కాబట్టి భాగవతం మోక్షప్రధానమైనటువంటిది. కాబట్టి అదే కాకుండా పరిపూర్ణ అవతారమైనటువంటి దశావతారాల్లో పరిపూర్ణ అవతారం ఒక కృష్ణావతారమే. మిగతా అవతారాల్లో అవతారం ఎత్తడం, అవతార పరిసమాప్తి కాగానే ఆ యొక్క ఎందు నిమిత్తం వచ్చాడో ఆ నిమిత్తం అనేటువంటిది అయిపోగానే అవతార పరిసమాప్తి జరిగింది. ఆ రామావతారంలో రావణాసురుడిని చంపాడు. తదనంతరం అనేటువంటిది కొంతకాలం రాజ్య పరిపాలన చేశాడు. తర్వాత కొంతమందికి ముక్తిని కలిగించాడు, కొంతమందికి పునర్జన్మ అనేటువంటిది కలిగించాడు, శాప విమోచనాన్ని కలిగించాడు. అయినప్పటికీ రామావతారంలో భగవంతుడుగా చెప్పలేండి, నేను నరుణ్ణి అని చెప్పాడు. అట్లాగే కృష్ణావతారంలో పరిపూర్ణమైనటువంటి అవతారం కృష్ణావతారం. కృష్ణావతారంలో ఆ పరమాత్మని ధ్యానం చేసేటువంటి వాళ్ళు గృహస్థులు, బ్రహ్మచారులు, పీఠాధిపతులు, యోగులు అందరికీ కూడా పరమాత్మ యొక్క ధ్యానం కానీ, పరమాత్మ యొక్క అర్చన కానీ, పరమాత్మ యొక్క నామస్మరణం కానీ, పరమాత్మ యొక్క నామస్మరణ శ్రవణం కానీ అందరికీ ముక్తిని కలిగించేటువంటి వారు కాబట్టి ఆ కృష్ణావతారానికి పరిపూర్ణ అవతారం అనేటువంటిది. ఆ పరిపూర్ణ అవతారం యొక్క కథలు, ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆ కృష్ణమూర్తి యొక్క కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పరిపూర్ణంగా భాగవతంలో ఉంది కాబట్టి ఆ భాగవతాన్ని వినిపించమని అన్నాడు పరీక్షిత్ మహారాజు. ఈ విధంగా మానవులు ఎవరైనా కూడాను ఈ విధంగా స్వచ్ఛంద మరణం కాకుండా ఈ కొన్ని జంతువుల చేత కానీ, ఆయుధాల చేత కానీ చనిపోయినట్లయితే వారికి ప్రేత జన్మ ఎత్తుతారు. ఆ యొక్క ప్రేత జన్మ విముక్తికి ఆ పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని శ్రవణం చేశాడు. అట్లాగే ప్రేత జన్మ విముక్తి అనేటువంటి దానికి కొన్ని ప్రకరణాలు ఉన్నాయి. ఆ ప్రకరణాల ప్రకారంగా మనం శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారంగా వెళ్ళినట్లయితే ఆ ప్రేత జన్మ అనేటువంటి విముక్తి కలుగుతుంది అని. తదనంతరం ఈ యొక్క మహాలయ అమావాస్య అనే విశేషం. ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి అంటే
తండ్రో తల్లో చనిపోయినటువంటి ఒక తిథి ఉంటుంది. ఆ తిథి రోజున వరకు వాడు ఆబ్దికాలు పెడుతుంటాడు. లేదు ఆ తిథి రోజున ఏదో బ్రాహ్మణకో ఎవరికో దానాలు ధర్మాలు చేస్తుంటూ ఉంటాడు. ఆ తిథి గుర్తుండదు కొంతమందికి. ఆ తిథి గుర్తులేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? తిథి చేయగలిగేటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లాగూ చేస్తారు. చెయ్య లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ చేయలేనటువంటి వాళ్ళకి ఏదన్నా విముక్తి ఉందా? ఆ చేయలేనటువంటి వాళ్ళ యొక్క చేయలేనటువంటి వారికి ఏదైనా మార్గం ఉందా అని భగవంతుడు ఆ ఒక మార్గాన్ని సృష్టించాడట. ఆ మార్గాన్ని పితృదేవతా రోజులు అంటారు. ఈ యొక్క భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి యొక్క ఈ 15 రోజులు కూడా పితృపక్షాలు అంటారు. ఈ పితృపక్షాల్లో విశేషం ఏంటంటే మాతాపితరులు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారు తలంటి స్నానం చేయటం కానీ, నూతన వస్త్రాలు కొత్తగా ఉన్నటువంటి వస్త్రాలు కట్టుకోవడం కానీ, లేదు ఆ యొక్క ఇంట్లో శుభకార్యాలు ఏదన్నా చేయటం కానీ, తర్వాత సుముహూర్తాది కార్యక్రమాలు నిర్వహించటం కానీ, అలాంటివి ఏదైనా చేసినట్లయితే పితృదేవతలకి ఆగ్రహం కలుగుతుంది అని అన్నారు. తదనంతరము ఆ యొక్క మహాలయ పక్షంలో ఈ 15 రోజుల్లో చనిపోయిన తిథిని గుర్తున్నటువంటి వాళ్ళు ఆ తిథి రోజునే ఇతోధికంగా అంటే వర్గత్రయము అంటారు. పితరులకి, మాతరులకి అంటే అమ్మగారి తరపున, నాన్నగారి తరపున సర్వే కారుణ్యం అంటే మనకి సేవ చేసినటువంటి వారికి కానీ, మనకు మంచి చేసినటువంటి వారి అందరికి కూడాను సర్వే కారుణ్యంలో ఈ విధంగా వర్గత్రయ ప్రకారంగా పిండ ప్రదానాది కార్యక్రమాలు కానీ, లేదా తిలోదకాలు కానీ, లేదా మరొకటి కానీ ఎవరి యొక్క శక్తి కొలది వారి యొక్క ఆచారాన్ని బట్టి వారు చేసినట్లయితే వారి దేవతల యొక్క ఆగ్రహాన్ని నుంచి విముక్తులవుతారు. అదే కాకుండా పితృదేవతల యొక్క ఆ అనుగ్రహానికి పాత్రులయ్యి వారి యొక్క కుటుంబ జీవనం కానీ, ఆ పితృదేవతల యొక్క దోషం కానీ పోగొట్టుకోగలుగుతారు అని ఈ యొక్క మహాలయ అమావాస్య గురించి విశేషంగా చెప్పబడింది. మరికొన్ని విషయాలతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.